నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో వారు అన్న మాటలైతే ఆశ్చర్యంగా ఉన్నది. నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది. అరేమన్నారు, ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు, ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు, సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో, లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది. అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపీనాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మానవ సహజం. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో? రాజీవ్ గాంధీ గారు శ్రీపెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో, మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చనిపోయిండని చెప్పేసి, అది కూడా మీ దృష్టిలో సీరియల్ డ్రామానేనా? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చాలామంది కూడా మరి ఏడ్చారు, కొంతమంది షాక్ కూడా గురై చనిపోవడం జరిగింది. మరి అది కూడా సీరియలేనా మీ దృష్టిలో? అది కూడా ఒక డ్రామానేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు కానీ మీ మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడున్న అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి మరణాన్ని దైవ నిర్ణయం అంటున్నారు. అంటే ఆయన చనిపోవాలని దేవుడు భావించాడని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడున్న అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ నాన్నగారు, ఆయన పర్సనల్ విషయాల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారి పర్సనల్ విషయాల మీద కామెంట్ చేస్తున్నారు. అంటే మీ పర్సనల్ విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? మీ కుటుంబాల్లో ఉండే విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? అక్కడే మీకు మాకు తేడా ఉన్నది. కాంగ్రెస్ సంస్కృతికి బీఆర్ఎస్ సంస్కృతికి అక్కడే తేడా వస్తున్నది. ఇంకా ఈ దుశ్శాసన పర్వం ఒకవైపు అయితే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల పర్వం మొదలుపెట్టింది. మరి 10వ తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారు